వామ్మో, పవన్ కు బీఆర్ నాయుడు షాక్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గట్టి షాక్ ఇచ్చారు. క్షమాపణ చెప్పడం తప్ప వేరే మార్గమే లేదని పవన్ అన్న కొద్ది గంటల్లోనే ఆయనకు దిమ్మ తిరిగేలా బీఆర్ నాయుడు రియాక్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ క్షమాపణ తానెందుకు చెప్పాలని ప్రశ్నించారు. అయితే ఓట్లు అడిగిన కారణంగా బాధ్యతతో మీ అందరికీ క్షమాపణ చెప్పానన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈఓ వెంకయ్య చౌదరి, అలాగే బోర్డు సభ్యులంతా మీడియా సమావేశం నిర్వహించి మరీ క్షమాపణ చెప్పాల్సిందే అని పవన్ ఆదేశాలిచ్చారు. ఆ వెంటనే మీడియా సమావేశం నిర్వహించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి జర్నలిస్టులు పవన్ క్షమాపణ చెప్పాలనే సంగతి తీసుకెళ్లారు. బీఆర్ నాయుడు స్పందిస్తూ క్షమాపణ చెప్పడంలో తప్పులేదన్నారు. అయితే చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు బతికి రారు కదా అని ప్రశ్నించారు. అంతటితో ఆయన ఆగి ఉంటే టీడీపీ జనసేన మధ్య సంబంధాలు దెబ్బతినడానికి అవకాశం ఉండేది కాదేమో. కానీ ఎవరో ఏదో మాట్లాడారని వాటన్నింటికీ స్పందించాల్సిన అవసరం లేదని బీఆర్ నాయుడు ఘాటు వ్యాఖ్య చేశారు. పవన్ను దారిన పోయే ఎల్లయ్యో పుల్లయ్యో అన్నట్టుగా బీఆర్ నాయుడు తీసిపారేశారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ నిధులు పూర్తి స్థాయిలో చెల్లించే వరకు సేవలు అందించబోమని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి. అమరావతి అభివృద్ధి పనులకు 2,816 కోట్లతో టెండర్లు. అమరావతిలో 2,816 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచింది సిఆర్డీఏ. రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీఏ రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించింది. జగనన్న కాలనీల పేరు మార్పు. గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టింది. అయితే ఈ జగనన్న కాలనీల పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల పేరును PMAY ఎన్టీఆర్ నగర్గా మార్చింది. తిరుపతిలో తొక్కిసలాట, హైకోర్టులో పిల్. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేదా మాజీ న్యాయమూర్తితో విచారణ జరపాలని ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో స్పష్టం చేశారు.